హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు వియత్నాం కంట్రీ వచ్చామండి. వియత్నాం కంట్రీలో సెంట్రల్ వియత్నాంలో ఉన్న బౌమాతు సిటీ వచ్చామండి. ఈ బౌమాతు సిటీలో లొకేట్ అయి ఉన్న యూనివర్సిటీ వచ్చేసి బౌమాతు మెడికల్ యూనివర్సిటీ అండి. ఈ వెనుక కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇది హాస్పిటల్, అటువైపు ఉన్నది యూనివర్సిటీ. ఇది మొత్తం హాస్టల్ ప్లస్ యూనివర్సిటీ మొత్తం ఒకటే ప్రిమిసెస్లో ఉన్న యూనివర్సిటీ అండి. ఇది 2014లో స్టార్ట్ అయిన ప్రైవేట్ యూనివర్సిటీ అండి. ఇక్కడ మెడికల్, నర్సింగ్ అండ్ ఫార్మసీ ఈ మొత్తం కంప్లీట్ మెడికల్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఉన్న యూనివర్సిటీ ఇది. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇది టోటల్గా 6 years ప్రోగ్రామ్ అండి. అందులో 5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ప్రోగ్రామ్ అండి. ఈ యూనివర్సిటీ హాస్పిటల్స్ విషయానికి వస్తే దీనికి ఓన్ హాస్పిటల్ విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్ అండి. ఇది 700 bedded కెపాసిటీ ఉన్న హాస్పిటల్. ఇంకా అది ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. ఇంకా మేబీ డౌన్ ద లైన్ ఒక 1500 to 2000 వరకు కూడా వెళ్ళొచ్చు. ప్లస్ డైలీ మీకు ఒక 300 to 400 అవుట్ పేషెంట్స్ మనకి ఇక రికగ్నిషన్స్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి ECFMG, ఫేమర్, WFME ఇట్లాంటి అన్ని అక్రిడిటేషన్స్ ఉన్న యూనివర్సిటీ అండి. దీని ద్వారా మనం ఇక్కడ MBBS కంప్లీట్ చేసిన తర్వాత మనం కావాలంటే ఇక్కడ మనం కంటిన్యూషన్ PG చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం US కానీ UK, కెనడా, ఆస్ట్రేలియా ఏ కంట్రీ అయినా మనం ఆ లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అంటే లైక్ US అయితే USMLE, UK అయితే ప్లాబ్, అట్లా మనం యూరోప్ అయితే యూరోపియన్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవి మనం క్లియర్ చేసి మనం అక్కడ PG చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీ అండి. అంటే ఈ డిగ్రీ మనకి వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల యూజ్ అవుతుంది. లేదు మనం ఇండియా వచ్చి మన ఇండియాలో FMG రాసుకొని లేదంటే NEXT మనం వచ్చే టైంకి ఏ ఎగ్జామ్ ఉంటే అది క్లియర్ చేసుకొని ఇండియాలో లైసెన్స్ తీసుకొని ఇండియాలో కూడా మనం హ్యాపీగా PG చేసుకోవచ్చు. లేదు మనం MBBS డాక్టర్కైనా సెటిల్ అవ్వచ్చు అండి. ఇట్లా మనకి అన్ని రకాల అక్రిడిటేషన్స్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ప్లస్ యూనివర్సిటీలో మనకి డిజిటల్ లైబ్రరీ ఉందండి, ప్లస్ నార్మల్ లైబ్రరీ ఉంది. మీరు డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళి మనం అక్కడ సిస్టమ్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ బుక్స్ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ నార్మల్ లైబ్రరీలో కూడా కంప్లీట్ బుక్స్ మనకి దొరుకుతాయండి. మనం వాటిని మనం తెచ్చుకొని మనం హ్యాపీగా చదువుకోవచ్చు. కొంత మెటీరియల్ వాళ్ళు PDFలో కూడా ఇస్తారు, కొంత మెటీరియల్ ప్రింట్అవుట్లో ఇస్తారు, కొంత మెటీరియల్ మనకి లైబ్రరీలో దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ బుక్స్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. లైబ్రరీ అనేది చాలా వాస్ట్ లైబ్రరీ ఉందండి ఈ యూనివర్సిటీకి. ఇక ల్యాబ్స్ విషయానికి వస్తే వీళ్ళకి అనాటమీ, హిస్టాలజీ, బయోకెమిస్ట్రీ ఇట్లా అన్ని సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయండి. వీళ్ళు చాలా ఆటోమేటెడ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ కెడావర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఒక డెడ్ బాడీ అనేది రియల్గా ఎలా రెస్పాండ్ అవుతుందో, లేదంటే ఒక రియల్ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో అలాంటి సిమ్యులేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి మనకి అనాటమీ ఎప్పుడైతే అనాటమీ క్లాసెస్ జరుగుతాయో అవి ఆ సిమ్యులేషన్స్ మీద వీళ్ళు చూపిస్తారు. అలాగే 3D యానిమేషన్ కూడా అనాటమీ ఉంది వీళ్ళ దగ్గర, స్క్రీన్ అది, దాని ద్వారా వీళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ రియల్ డెడ్ బాడీస్ మీద కూడా వీళ్ళు అనాటమీ క్లాసెస్ చూపిస్తారు కాబట్టి స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది.
యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది 5 lakhs అని చెప్పొచ్చండి ఫీజు. అంటే 4.5 నుంచి 5 lakhs మధ్యలో, అది డాలర్ రేట్ ప్రకారంగా వ్యారీ అవుతుంది. ఇది టోటల్గా యావరేజ్గా ఒక 5 lakhs మనకి ఫీజు అని చెప్పొచ్చు. అది కాక మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఒక 2.5 lakhs అవుతుంది. అంటే ఓవరాల్గా ఒక 7.5 lakhsలో మనం టోటల్గా ఒక 1 year కంప్లీట్ చేయొచ్చండి. దాన్ని మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా కూడా పే చేసుకోవచ్చు. ఇది టోటల్గా 6 years ప్రోగ్రామ్ కాబట్టి 12 installmentలో మీరు ఫీజు పే చేయొచ్చు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే మీకు తెలుసు వియత్నాం అనేది చాలా ఫ్రెండ్లీ కంట్రీ. కాబట్టి ఇక్కడికి చాలామంది ఇండియన్ టూరిస్టులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ లోకల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనల్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని సపరేట్గా చూడరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టీచర్స్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్గా బాగా ఒబీడియంట్ పీపుల్ అండి వీళ్ళు, చాలా హెల్పింగ్ నేచర్ వీళ్ళకి. కాబట్టి లోకల్లో కూడా ఈ సర్వైవల్ అనేది చాలా ఈజీ. ఇంకోటి ఇది ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ కాబట్టి గర్ల్స్ చాలా వరకు ఫ్రీగా ఇక్కడ మనం కంఫర్టబుల్గా ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చండి. ఎలాంటి ప్రాబ్లము లేదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఇక ఫుడ్ విషయానికి వస్తే వియత్నాం అనేది మనలానే రైస్ ఈటింగ్ కంట్రీ అండి. వీళ్ళు కంప్లీట్గా డైలీ ఒక 2 times మినిమం రైస్ తింటారు. కాబట్టి ఈ రైస్ కూడా చాలా పండిస్తారు వీళ్ళు. ఇక్కడ దొరుకుతుంది కూడా రైస్. ఆల్మోస్ట్ ఇండియన్ మసాలాస్, వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ ఈ మెస్ అనేది ఈజీగా మనం ఇక్కడ రన్ చేయొచ్చు. మాది ఆల్రెడీ ఇక్కడ ఓన్ మెస్ ఒకటి ఉందండి. అక్కడ మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఇండియన్ చెఫ్ని పెట్టి కుక్ చేసి ఫుడ్ అది ఇస్తున్నాము. కాబట్టి మనం ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. వెదర్ వైజ్గా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. వెదర్ ఇక్కడ వచ్చేసి 2 seasons ఉన్నాయండి, ఒకటి రైనీ అండ్ సమ్మర్. కాబట్టి మనకి స్నో అనేది ఉండదు, ఇక్కడ హార్ష్ వెదర్ అనేది ఉండదు. మనం ఇండియన్స్ కాబట్టి ఇక్కడ ఈజీగా సర్వైవ్ అవుతాము. కొంచెం అంటే సమ్మర్లో కొంచెం ఎండ ఉన్నా వీళ్ళకి ప్రతి చోట అంటే క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్స్ కానీ, ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ ప్రతి చోట వీళ్ళు ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి వెదర్ విషయంలో మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఆఫ్టర్నూన్ ఒక 1-2 hours కొంచెం హీట్ అనిపించినా కూడా ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఈజీగా మనం ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చండి. ఇక యూనివర్సిటీ ఫెసిలిటీస్ విషయానికి వస్తే యూనివర్సిటీలో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయండి. మనము ఎలాంటి గేమ్లు అంటే లైక్ ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఆ తర్వాత బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇట్లా మనకు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉన్నా మనం పార్టిసిపేట్ అవ్వచ్చు. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ప్లస్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చండి. ఈ రకంగా ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, ప్లస్ వెదర్ పరంగా ఇబ్బంది లేదు, మనకి సేఫ్టీ సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా ఈజీ. వీసా విషయంలో కూడా చాలా ఈజీగా వీసా తీసుకొని పేరెంట్స్ కూడా వచ్చి పిల్లల్ని మనం కలిసి వెళ్ళొచ్చు. తర్వాత ఈవెన్ స్టూడెంట్స్ అయినా ఎప్పుడైనా మధ్యలో ఏదైనా వెకేషన్ ఉన్నా రావచ్చు. టికెట్స్ కూడా చాలా నార్మల్ కాస్ట్ ఉంటుంది. ప్లస్ ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. లోకల్ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఓవరాల్గా ఒక మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా వియత్నాం అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. వియత్నాంలో ఈ బౌమాతు యూనివర్సిటీ అనేది ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంది.
ఇక ఇక లోకల్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వియత్నమీస్ మాట్లాడతారండి, ప్లస్ యంగ్ జనరేషన్స్ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి లోకల్ సర్వైవల్కి ఇంగ్లీష్ అనేది ఈజీగానే మనం ఇక్కడ మేనేజ్ చేసేయచ్చు. కానీ లోకల్ లాంగ్వేజ్ మనకు ఎంత కొంత వస్తే మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరితో మనం ఇక్కడ మింగిల్ అవ్వచ్చు, ప్లస్ రేపు మనకి క్లినికల్ రొటేషన్స్ విషయంలో పేషెంట్స్తో ఇంటరాక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్గా మనకి లోకల్ లాంగ్వేజ్ ఉంటుందండి, అది మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత జనరల్గా మనకి టోటల్ ప్రోగ్రామ్ వచ్చి కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఈవెన్ లోకల్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉంటారు. మన ఏదో ఫారెన్ స్టూడెంట్సే కాకుండా లోకల్ స్టూడెంట్స్ ఫారెన్ స్టూడెంట్స్ని కలిపి వీళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. దానివల్ల మంచిగా లోకల్స్ కూడా చాలామంది మంచి ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఈ బౌమాతో సిటీ అనేది సెంటర్ ఆఫ్ ద వియత్నాం ఉందండి. మనం హోచిమిన్ సిటీకి మనం వచ్చి హోచిమిన్ సిటీ నుంచి మనకి డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. జస్ట్ 1 అవర్ జర్నీయే. ఆ తర్వాత లేదు అంటే హనోయ్ వచ్చినా కూడా హనోయ్ నుంచి కూడా ఒక 1 అవర్ జర్నీయే, ఎందుకంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి. మనకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇంకొకటి మనకి ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి ఎవ్రీ డే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. లేదు అంటే కొంచెం తక్కువ కాస్ట్లో కావాలంటే కొంచెం మనకి వయా కోల్కతా వయా బెంగళూరు కూడా మనకి ఫ్లైట్స్ ఉన్నాయండి ఇండిగో. కాబట్టి ఈజీగా మనం రీచ్ అవ్వచ్చండి ఇక్కడికి వియత్నాం అనేది, ఎందుకంటే టూరిస్ట్ కంట్రీ కాబట్టి బాగా రెగ్యులర్ ఫ్లైట్స్ ఉన్నాయి, మనం ఈజీగా రావచ్చు. పెద్ద అంటే చాలా వెయిటింగ్ ఉండి ఎక్కువ 12 అవర్స్ 10 అవర్స్ అట్లా ఏం పట్టదు. మీకు మొత్తం మీద 4.5 అవర్స్ 5 అవర్స్లో మీరు హ్యాపీగా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి ఈ యూనివర్సిటీ గురించి అంటే మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ తిరుపతి ఈ 4 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయండి. మీకు ఏది నియరెస్ట్ బ్రాంచ్ అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకున్న డీటెయిల్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ మా స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ ద్వారా మేము కొన్ని రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు వాళ్ళతో మాట్లాడి 100% సాటిస్ఫై అయితే మాత్రమే మీరు ఇక్కడికి రావచ్చు. సర్వీసెస్ విషయానికి వస్తే మా సర్వీసెస్ మీకు అడ్మిషన్, ఇన్విటేషన్, వీసా ప్రాసెసింగ్, ఆ తర్వాత మిమ్మల్ని ఈ కంట్రీకి తీసుకురావటం, ఇక్కడ హాస్టల్స్లో సెట్ చేయటం, మీకు ఫుడ్ అది ప్రొవైడ్ చేయటం, ఆ తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ చేయటం, మీ వీసా రెన్యువల్స్ చేయటం, మీకు ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్, ఇట్లా టోటల్గా మీకు కంప్లీట్గా 6 ఇయర్స్ మీకు అడ్మిషన్ దగ్గర నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మా అబ్రాడ్ అడ్వైస్ టీమ్ మీతో ఉండి మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని కంప్లీట్గా ఒక డాక్టర్ని అయ్యేంత వరకు మీతో ఉంటుందండి. డెఫినెట్గా మాకు ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఎడ్యుకేషన్ లైన్లో, మెడికల్ ఎడ్యుకేషన్ లైన్లో. కాబట్టి మీరు డెఫినెట్గా అబ్రాడ్ అడ్వైస్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాతో మాట్లాడి మమ్మల్ని విజిట్ చేసి ఆ తర్వాత మీకు నచ్చితే మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.